నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జర్నలిస్టులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుంది, కానీ ప్రతిపక్షం వైపు ఉంటే కరెక్ట్ కాదేమో. ప్రతిపక్ష పాత్రకు ప్రతిపక్షం వైపు ఉండడానికి చాలా తేడా ఉంది. ప్రతిపక్షం వైపు ఉండడం వల్ల ఒక్క పార్టీకి మాత్రమే లాభం చేకూర్చేవారు అవుతారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ప్రజలకు లాభం చేకూర్చిన వారవుతారు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు గత కొన్నేళ్ల నుండి సో కాల్డ్ జర్నలిస్టులు? 2 రోజుల క్రితం అంటే 10వ తారీఖు నాడు మధ్యాహ్నం సైబర్క్రైమ్ పిఎస్లో కైలాషన్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఒక నిప్పుకోడి అనే ప్రొఫైల్, ఎక్స్ ప్రొఫైల్లో ఒక ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అతను ఇన్సల్ట్ చేస్తూ, అబ్యూజివ్ కామెంట్స్ చేస్తూ, చాలా డిరాగరేటరీగా, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుందని చెప్పి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు. అది పర్సనల్ రిప్యుటేషన్కి భంగపరిచే విధంగా, అలాగే చాలా ఇన్సల్టింగ్గా ఉంది. ఇది ప్రజల లోపల, తర్వాత సపోర్ట్ చేసేవాళ్ళు, వ్యతిరేకతల మధ్యన ఒక వైషమ్యాలు క్రియేట్ చేసే విధంగా, ఇట్ కెన్ లీడ్ టు సీరియస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, క్లాషెస్ అని చెప్పి దీని మీద దర్యాప్తు చేసి చర్య చేపట్టాలని కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ని మేము ఒక ఎఫ్ఐఆర్గా 527 ఆఫ్ 2025 సెక్షన్ 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద, అలాగే 353 అండ్ 352 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం. ఇందులో దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఆ నిప్పు కోడి ఎక్స్ ప్రొఫైల్లో ఉన్నటువంటి వీడియోని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఒక పల్స్ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా దానికి సంబంధించిన మీడియా రిప్రజెంటేటివ్ ఈ వీడియోని రికార్డ్ చేసినట్టు అర్థమవుతుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఇందులో ఏంటంటే ఈ పల్స్ న్యూస్ యొక్క ఛానల్ మాదాపూర్లో ఉంది. దానికి సంబంధించిన ఓనర్ పి రేవతి గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే ఆమె యొక్క మీడియా రిప్రజెంటేటివ్ సంధ్య ఏలియాస్ తన్వి యాదవ్ అని ఈమె, వీళ్ళిద్దరూ ఒక ప్లాన్డ్గా, పకడ్బందీగా ఇన్నోసెంట్ సివిలియన్స్ని, ఎస్పెషల్లీ ఏజ్డ్ పర్సన్స్ని, తర్వాత ఫార్మర్స్ని, ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ప్రొవోక్ చేసి సీఎం గారికి వ్యతిరేకంగా, తర్వాత వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్కి వ్యతిరేకంగా విమర్శిస్తూ, ముఖ్యంగా ఇందులో ఏంటంటే డిరాగేటరీ రిమార్క్స్, డిస్రెస్పెక్ట్ఫుల్ కంటెంట్, తర్వాత ఇన్సల్టింగ్ ఉన్నటువంటి ఇలాంటి చాలా అబ్యూజ్ ఉన్నాయి. మామూలుగా మనం అంటే బియాండ్ దే క్రాస్ ఆల్ లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ అన్నట్టు అలాంటి చాయిసెస్ట్ అబ్యూజివ్ కామెంట్స్ చేసి ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి సర్క్యులేట్ చేసి, ఇది ఒక వీడియో సర్క్యులేట్ అయింది. సో దీనిలో భాగంగా మేము ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఈ రేవతి గారిని వాళ్ళ ఇల్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది, అక్కడ ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తన్వి యాదవ్, సంధ్య ఏలియాస్ తన్వి యాదవ్ని వాళ్ళ ఇల్లు కొత్తూరులో అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ ఖజానా లెక్కలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రవీంద్ర భారతిలో బుధవారం ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర ఆదాయం నెలకు 18,500 కోట్లు ఉండగా 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పుల వడ్డీలకు, 6,500 కోట్లు ఉద్యోగుల జీతాలకు వెళ్తాయని అన్నారు. మిగిలిన 5,500 కోట్లతోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు, తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు. ఈ రెండింటి కలిపి, అప్పులకు తప్పులకు కలిపి, ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. నేను ఒక పూట ఉపాసం పండినా బ్యాంకులో, రిజర్వ్ బ్యాంకులో పడంగానే వాళ్ళే గుంజుకుంటారు, నన్ను అడగను కూడా అడగరు. ఇది ఒక డబ్బా నా ఆదాయం.
ఇందులో ప్రతి రూపాయి పడంగానే మొదటి తారీఖు నుంచి 10 తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి అటే తీసుకొని పోతారు. 6,500 అటు పోయినాయి. మీరు మా బంధువులు ఆత్మబంధువులు కాబట్టి 6,500 కోట్లు మీ ఉద్యోగస్తులకు ఇస్తున్నా. 13,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఇక నా దగ్గర ఎంత మిగిలిందా అంటే 5,000 నుంచి 5,500 కోట్లు. ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 5,000 నుంచి 5,500 కోట్లల్లా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పెన్షను, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా 25-30 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవి కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి, కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి, రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే తీయాలి. ఇక నాకున్న వెసులుబాటు 5,000 నుంచి 5,500 కోట్లు. నేను ఇచ్చిన గ్యారంటీలు కానీ అంతకుముందు నుంచి వచ్చిన వారసత్వం కానీ ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక 18,000 కోట్లు కావాలి. వాస్తవంగా ఆయన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు చేసిండు, ఆయన కమిషన్లు తీసుకొని ఆయన వెళ్ళిపోయిండు. ఇవాళ వాళ్ళ పేమెంట్లు నేను వచ్చి కూర్చున్నప్పటికీ 42,000 పేమెంట్లు బకాయిలు పెట్టిపోయింది ఈ కాంట్రాక్టర్లకి. ఇక విద్యుత్ శాఖ ఇవాటి మళ్ళీ పక్కన పెట్టాలి. అట్లా నేను మినిమం వెల్ఫేర్ ఉన్న వాటిని ఒక మాదిరిగా నడపాలంటే నాకు 22,000 కోట్లు కావాలి. 22,000 కోట్లు నాకు వస్తే ఇప్పుడున్న కమిట్మెంట్స్ ఏదైతే వెల్ఫేర్లో ఇప్పుడు నేను చెప్పిన రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్సు కావచ్చు, లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు, ఇంటికి సిలిండర్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇట్లా ఇవన్నీ కలిపితే 22,000 కావాలి. 22,000 అంటే 13,000 ఇవి తీసేస్తే 9,000 కోట్లు ఉంటే నేను ఇవన్నీ సమన్వయం చేయగలుగుతా 15 తారీఖు లోపల. ఇంకొక 8,000 కోట్లు ఉంటే ఈయన కాంట్రాక్టర్లకు పెట్టిపోయిన అప్పులకు బిల్లులు కట్టాలి. ఆ బిల్లులు పక్కన పెట్టినా కూడా 9,000 కావాలి. 9,000కు నాకు 5,500 ఉన్నాయి. అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు షాదీ ముబారక్ పెండింగ్ పెడితే, ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే, అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాయిపి, ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి పిల్లల ఫీజులు ఒక నెల కట్టి ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ నిరసన దీక్షలో భాగంగా మాదిగలకు ద్రోహం చేస్తున్న అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెలి మల్లేష్ మాదిగ పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో నిరసన నిరవాధిక దీక్షలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు ఆగస్టు 1వ తారీఖు నాడు నిండు శాసనసభలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాం, ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాం, ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్లో వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికి మరియు ఈ రోజుకి 7 నెలలు గడుస్తున్నా మరియు కమిషన్ల పేరుతో మరియు అనేక రకాల కమిటీల పేరుతో దీన్ని తాచారం చేస్తూ మాదిగలకు మరియు ఉపకులాలకు రావాల్సినటువంటి విద్యా రంగంలో ఏదైతే కానీ మరియు ఉద్యోగ రంగాల్లో అయినటువంటి ఈ యొక్క ఉన్నత ఉద్యోగాలన్నింటినీ కూడా రిజల్ట్లను ప్రకటిస్తూ మాదిగలకు రావాల్సినటువంటి ఉద్యోగాలను మాలల ఒత్తిడికి తలొగ్గి మాలల యొక్క ఆధిపత్యం నీ సీటును కాపాడు కోసం వాళ్ళ ఆధిపత్యానికి తలొగ్గి మాదిగలను మోసం చేస్తున్నటువంటి ఈ మోసాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఖచ్చితంగా నీ యొక్క కుట్రలను పసిగట్టినాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఏది ఏమైనా ఈ యొక్క 30 ఏళ్ల పోరాటం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, అమలు చేస్తున్నటువంటి మీ తీరు, ఇవన్నీ కూడా బూటకము, ఇవన్నీ కూడా మాదిగలను మభ్యపెట్టే విధానమే తప్ప మీరు మాదిగలకు చేసిందేమీ లేదు, మాదిగలకు మీరు ఒరగబెట్టింది ఏం లేదు. మోసం తప్ప, దగా తప్ప, కుట్ర తప్ప. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇకనైనా కానీ నీ కుట్రలు మానుకో. నీ యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం, నీ యొక్క ముఖ్యమంత్రి సీటును కాపాడు కోసము మాదిగలను మోసం చేస్తున్నటువంటి తీరును రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మండల జిల్లా కేంద్రాలతో పాటు ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు అగ్నిగుండంగా మారుస్తాం. 30 ఏళ్ల మా పోరాటానికి నువ్వు న్యాయం చేస్తానని మాదిగలను భ్రమలో పెట్టి మాదిగలను మోసం చేస్తూ మరి ఇప్పుడు గ్రూప్ 1 అనే ఉద్యోగం
13 సంవత్సరాల తర్వాత వచ్చింది. అది వాళ్ళు జిల్లా స్థాయి నుంచి అయితే జిల్లాను శాసించే స్థాయిలో ఆ పోస్టులు ఫిలప్ కాబోతున్నాయి 60 పైగా. మరియు గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 మరియు హాస్టల్ వెల్ఫేర్ వాడను ఇలా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తూ ఉత్త కొబ్బరి చిప్పలేమో మాకిచ్చి కొబ్బరి బూదంతా కూడా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఈ తీరు అత్యంత బాధాకరం. ఖబర్దార్, ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా భవిష్యత్తులో నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేయడమే మాదిగల యొక్క ఏకైక ఎజెండా ఉంటుందని సందర్భం తెలియజేసుకుంటూ ఇకనైనా మానుకొని ఇచ్చే ప్రతి నోటిఫికేషన్లో ఉద్యోగాలలో కూడా ఖచ్చితంగా వర్గీకరణను అమలు చేసి మరి అన్ని రంగాలలో మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తావా చెయ్యు. లేకపోతే చేత కాకపోతే నీకు అంత పిరికి పొందగా ఉంటే ఆ సీఎం సీట్ల కంటే దిగిపో. నీకు మల్లికార్జున ఖార్గే నుంచి ఒత్తిడి అయితేనేమి, ఇక్కడ మాలల ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళ ఒత్తిడి అయితేనేమి, అంత పిరికి పొంద చర్యగా పిరికివాణిగా ఎందుకు ఆ సీఎం సీట్లో కూర్చున్నావో, ఇది అసమర్థ సీఎంగా మాత్రమే నువ్వు మాదిగ జాతి మనసుల్లో మాదిగ జాతి మనోభావాలను దెబ్బతీస్తున్న చరిత్రలో ఈనుడుగా మిగిలిపోతావు. నువ్వు మాదిగలను మభ్యపెట్టడం కోసమే ప్రకటనలు చేసినావు అనేది ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం రాజారంపేట PASCS సొసైటీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేలకొండపల్లి మండలం చెరువు మధురం గ్రామంలో రాజారంపేట PASCS సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంకును రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు PASCS సొసైటీ అధ్యక్షులు దిరవతు బాలాజీ ప్రారంభించారు. బండ్లు వద్దా మనకి సార్ బండి కొట్టాలి డీజిల్ వాళ్ళ బండి మనకి బండి పళ్ళ కొట్టాలి బండి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదని, 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని సీఎం మండిపడ్డారు. స్ట్రక్చర్ ఉందని విర్రవీగారు. స్ట్రెచ్చర్పై పడ్డారు అని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా వైఖరి మార్చుకోవాలని, లేకపోతే స్ట్రెచ్చర్ నుంచి మార్చురీలోకి వెళ్లడం ఖాయమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరీకి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల పరిధిలో పల్లికొండ గ్రామంలో ZPHS స్కూల్లో 7వ తరగతి చదువుతున్న లోకాయి రక్షిత్ అనే విద్యార్థిపై ఉపాధ్యాయుడి ప్రతాపం విచక్షణారహితంగా కొట్టాడు. ఈ ఘటనలో విద్యార్థి తల, ముఖంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన చెందారు. SR నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో
ఆమీర్పేట్ సత్యం థియేటర్ దగ్గర ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపించడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మైనర్లు వాహనాలు నడిపించడం, అవసరమైన డాక్యుమెంట్స్ లేకపోవడం, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపించడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అందరికీ నిత్యం చిన్న చిన్న కారణాలతో ప్రమాదాల బారిన పడటం గమనించి ఈ స్పెషల్ డ్రైవ్లు అనేది ఇంట్రడ్యూస్ చేసి స్పెషల్ డ్రైవ్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎస్పెషల్లీ సత్యం థియేటర్ నుంచి మాతా టెంపుల్ మధ్యన ఎక్కువ కూడా రాంగ్ సైడ్ డైరెక్షన్లో రావడం హాట్ పాయింట్గా ఉంది కాబట్టి ఈ పాయింట్లో ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేసి ఈ కట్టలు చేయడం జరుగుతుంది. అలాగే ప్రమాదాల బారిన పడకుండా ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి కంపల్సరీ హెల్మెట్ వేర్ చేయండి, ట్రాఫిక్ రూల్స్ని ఫాలో కండి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకు సేఫ్, తర్వాత తోటి ప్రయాణికులకు కూడా సేఫ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రయాణం చేయగలరని కోరుతున్నాను. ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేయడమే కాకుండా నిరుద్యోగ యువతకు బీసీ కార్పొరేషన్ ద్వారా 146 స్కీమ్ల ద్వారా 20 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్నవారికి రుణాలు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా లేదా గ్రామ సచివాలయాల ద్వారా ఈ రుణాల మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడూ లేని విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో రోడ్డు నిర్మాణం కానీ, మరి అలాగే ఇచ్చిన మాట ప్రకారం 4000 పెన్షన్ కానీ, ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 3 సిలిండర్లు కానీ, సూపర్ 6 పథకాల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ రావడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల్ని, నిరుద్యోగ యువతుల్ని ఆదుకోవడం కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇవ్వడం జరుగుతుంది, రుణాలు ఇవ్వడం జరుగుతుంది. 146 స్కీములతో ఈ రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఈ లోన్ మనం బ్యాంకుల ద్వారా బ్యాంక్ సూచనతో మనం పెట్టుకోవచ్చు. రేపు నిన్న 10 నుంచి రేపు 22 వరకు కూడా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఈ పెట్టుకోవాల్సిన కులస్తులు బీసీలు, కాపు, వైశ్య, కమ్మ, క్షత్రియ కూడా మరి ఈబీసీలు అందరూ కూడా మరి ఈ లోన్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని మరి అందరూ కూడా తెలుసుకుని మరి 10 నుంచి 22 వరకు జరిగే ఇంటర్వ్యూలో అందరూ పాల్గొని మీరు ఆన్లైన్లో కానీ, సచివాలయంలో కానీ, లేకపోతే నెట్ సెంటర్ ద్వారా కూడా మీరు లోన్లు పెట్టుకున్నట్టయితే అది ఎంపీడీఓ గారు లాగిన్కి వెళ్తాయి. ఆ లాగిన్ ద్వారా 10 నుంచి 22 వరకు కూడా మరి ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ విషయాన్ని ప్రజలకి తెలియజేయడం జరిగింది. అందరూ గమనించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో అనాధికార లేఅవుట్లు, వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగపరుచుకునే విధంగా సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం కామారెడ్డి మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ హెల్ప్ లైన్ డెస్క్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లేఅవుట్లు, ఫ్లాట్ రెగ్యులరైజ్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్ల ద్వారా సమాచారం అందించాలని తెలిపారు. మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పిస్తున్న రీబెట్ గురించి విస్తృతంగా దరఖాస్తుదారులకు తెలిసే విధంగా ప్రచారం చేయాలని తెలిపారు.
L1 పెట్టింది సార్, ఇది ఫ్రీ పేమెంట్ అయిపోయింది. L1 పెట్టింది, L1 కి L1కి వెళ్ళడం లేదు. కనిపిస్తలేదు, L1 కనిపిస్తుంది సార్, యాక్చువల్గా కనిపించాలి ఆఫ్టర్ ఫ్రీ పేమెంట్. మీరే ఉన్నారు, L1 సార్ మీరే ఉన్నారు. లాగిన్ ఇచ్చాము. లాగిన్ అట్లా సెగ్రిగేషన్ ఏం లేదు. 12,000 అప్లికేషన్స్ 12 అవర్స్లో విజిబుల్ అవుతుంది. ఫేజెస్లో చూడండి, ఫేజ్ 1 ఫేజ్ 2 అని ఆప్షన్స్. పరిశ్రమలు బడ్డీ పరిశ్రమ అది కూడా ఉంది. రామేశ్వర పల్లి L1 లాగిన్ ఓపెన్ చేయండి. 50,000 చిల్లర L1 లాగిన్ ఓపెన్ చేయండి. PP1_KA. కంపెనీ డెస్క్ వస్తుంది ఈ రోజే పెట్టాము. టోటల్ అమౌంట్ ఏదో చెప్పేసి 20,000 25% లిమిట్ పోగా ఇంత అని చెప్పేసి 14,000 ఆల్రెడీ 1,000 రూపాయలు కట్టుకుంటారు అదే రిబేట్ ప్లస్ అది 2 మైనస్ షీట్ వస్తుంది కదా అది వేసుకోవచ్చు ఈజీ ఓన్లీ రెగ్యులరైజేషన్. వెరిఫై అయితే ఫీ ఇంటిమేషన్ I request MC to and AC Kamareddy building of not connected any places we also use that. తర్వాత we have to speed up now because daily principal secretary గారు కూడా VC తీసుకుంటున్నారు. ప్రతి every 2 days చీఫ్ సెక్రటరీ గారు తీసుకుంటున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పని ఉంది. అవసరం ఉంటే నంబర్ 1050. So after 1 week monthly same monthly calls 1 week lo I think 12,000 1 week tarvata monthly same person. So అది క్లియర్ ఉండాలి. ఏమైనా